వెల్కమ్ టు పుష్ప రంగోలి ఆర్ట్. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ శ్లోకం యొక్క భావం: తల్లి భగవతి, శివుడంతటి వాడు శక్తిస్వరూపిణివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగుచున్నాడు. ఆ విధముగా నీతో కూడి యుండనిచో అంతటి శివుడైనను చలించుటకు కూడా శక్తుడు కాదు. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని స్తుతించుటకు గాని పుణ్యము చేయని వాడు ఏ విధముగా సమర్థుడగును? ఏ గ్రంథం చెప్పినా ఏది చెప్పినా సరే ప్రకృతి గురించేనండి. మనం ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ గురించి చెప్తారు. శివుడు లింగాకారం, ఆయనకి ఆకారం లేదు, గుణం లేదు. ఆకారం లేకపోతే గుణం ఉండదు, ఆయన మాట్లాడలేడు. మనం దండం పెట్టుకుంటాం, కోరికలు చెప్పుకుంటాము. ఆయన నేను ఇస్తాను అని అనడానికి నోరేది, పైకి వ్యక్తం చేయలేరు. ఆయన అవన్నీ వ్యక్తం అవ్వాలి అంటే ఎవరు కావాలి అక్కడ అంటే శక్తి కావాలండి. మనకి కూడా అంతే కదా. ఏమైనా తింటే శక్తి కానీ బలం కానీ వస్తుంది. ఎవరికైనా శక్తి ప్రధానం. శక్తి ఉంటేనే ఎవరైనా కదలగలరు. ఇది ధ్యాన శ్లోకం అండి. బిఫోర్ సన్ రైజ్ వీ హ్యావ్ టు రీడ్. అంటే తెల్లవారుజామునే మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని ఫస్ట్ చదువుకొని ఆ డే మొత్తం చదువుకుంటే కనుక ఆ డే మొత్తం మనకు కావాల్సిన శక్తి మనకి వచ్చేస్తుంది అమ్మవారి రూపంలో. మనం ఆ డే మొత్తం ఎవరిని విసుక్కోకుండా ఆ రోజు మొత్తం ఎప్పుడు చేసే పని కంటే డబుల్ పని చేసేస్తామంట. ప్రకృతి ఫస్ట్ ప్రయారిటీ. ప్రకృతికి మనం ఆరాధించుకుంటే మన డే స్టార్ట్ అవుతుంది, మన జీవితం అనేది స్టార్ట్ అవుతుందని చెప్తారు. ఇందులో ఫస్ట్ లైన్ వచ్చేసి శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అంటే శక్తి ఆయనతో కలిస్తేనే సృష్టి అయినా ఆయన చేయగలరు. సెకండ్ లైన్ న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అంటే అదే గాని కాకపోతే, అంతే శక్తి అనేది లేకపోతే ఆయన స్పందించరు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. థర్డ్ లైన్ అంటే ఈ కారణం చేతే హరిహరులు కూడా ఆ శక్తిని పూజిస్తున్నారు. శక్తి అంటే అమ్మవారు, అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారంటే అమ్మే. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఫోర్త్ లైన్ మీనింగ్ ఏంటి అని అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే వాళ్ళకి ఆ శక్తి, దండం పెట్టుకోవాలన్న జ్ఞానం కూడా కలుగుతుందంట. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.